నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆల్ టైమ్ రికార్డ్ 90 మార్క్. ఇదేదో గొప్పలపై కితాబు కాదు. జీవితకాల కనిష్టాల్లో డాలర్తో రూపాయి మారకం విలువ తాజా పతనం. డాలర్ దూకుడుతో కొంతకాలంగా కష్టాలు ఎదుర్కొంటున్న రూపాయి బుధవారం మరింత క్షీణించి ఏకంగా 90 రూపాయలను తాకింది. ఈ ఏడాది 5% మేర విలువ కోల్పోయి ఆసియాలోకెల్లా అత్యధికంగా నష్టపోయిన కరెన్సీగా మిగిలింది. దీనికి ట్రంప్ దుందుడుకు చర్యలు, చమురుల ధరల మంట, అలాగే దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణలే కారణమా? ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అసలు డాలర్తో రూపాయి మారకం ఎందుకు ఇలా డీలా పడుతుంది? ఈ ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాలు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నాయి? ఇప్పుడు రూపాయి బలానికి కేంద్రం ఇవ్వాల్సిన టానిక్ ఏంటి? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు నరసింహమూర్తి గారు, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగ నిపుణులు; చిట్టెడి కృష్ణారెడ్డి గారు, హెచ్సియు ఆర్థిక విభాగం అధ్యాపకులు; ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు. మూర్తి గారు, అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ చాలా దారుణంగా పతనమవుతుంది. డాలర్తో పోలిస్తే ఈ ఏడాది 5% క్షీణించి ఒకేసారి 90 మార్కుకు చేరుకుంది. జీవితకాల కనిష్ట స్థాయి పడిపోయింది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? బేసిక్గా అంటే ఏమవుతుందంటే యుఎస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందండి, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అండ్ తర్వాత ఏమిటంటే యుఎస్లో ఈవెన్ ద ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచొచ్చు అని చెప్పి ఒక విధంగా 10వ తారీఖు డిసెంబర్ 10 వాళ్ళ రివ్యూ ఉంది, పెంచొచ్చు అని ఒక విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ యాంగిల్లో ఏమవుతుందంటే మనకి ఇండియా నుంచి ఇన్వెస్టర్లు యుఎస్లో మంచి రిటర్న్స్ వస్తాయని డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో బేసిక్గా ఇక్కడి నుంచి స్టాక్ మార్కెట్లో కానివ్వండి, ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇవందరూ కూడా డాలర్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మోర్ రిటర్న్స్ వస్తాయి అనే ఆశతో వాళ్ళు ఫస్ట్ స్టార్టెడ్ విత్డ్రాయింగ్ అండి. సెకండ్ ఏమవుతుందంటే మనకి ఈ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఇంకా ట్రేడ్ నెగోషియేషన్స్ కాకపోవటం వల్ల ఇంకా మళ్ళీ రేట్లు ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది అని కూడా ఒక ఆలోచన ట్రేడర్స్లో. అదొక కారణం. మూడోది ఏంటంటే ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ అండ్ ఇంపోర్ట్స్ మీద వాటి మీద డాలర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల డాలర్ అందరూ కూడా డిమాండ్ ఎక్కువైంది ఇండియాలో. 4 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్బీఐ వాంట్స్ టు కీప్ అవే. ఆర్బీఐ ఏమిటంటే కొంచెం రూపీ డిప్రిషియేట్ అయినా కూడా ఇదివరకు ఏంటంటే 88, 87, 88 దాటంగానే ఆర్బీఐ పిక్చర్లోకి వచ్చి ఇంటర్వ్యూన్ అవుతూ ఉండేది. అంటే డాలర్లు అమ్మటం చేసేసి రూపీని స్ట్రాంగ్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే అది ఆర్బీఐ ఆల్సో వాంటెడ్ టు మేక్ ఇట్ స్లైట్లీ మోర్ కంఫర్టబుల్ టు ఎక్స్పోర్టర్లకి కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది ఈ విధంగా రూపీ డివాల్యూ అవుతాయి. సో therefore there is a sort of a feeling with RBI also that let the interest rates, let the natural what is the real picture of dollar rate, let it get reflected. అందుకని ఆర్బీఐ కూడా ఇంటర్వ్యూన్ అవడం తగ్గింది. సో ఏతావాత ఇవన్నీ కలిపేసుకుని మనకి రూపీ సడన్గా డిప్రిషియేట్ అయింది. కాకపోతే ఇన్స్పైట్ ఆఫ్ గుడ్ జీడిపి గ్రోత్, ఇన్స్పైట్ ఆఫ్ గుడ్ నంబర్స్, ఇన్స్పైట్ ఆఫ్ గుడ్ కార్పొరేట్ పెర్ఫార్మెన్స్, ఎకానమిక్లో స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎఫ్ఐఐలు ఏం చూశారంటే ఇవాళ ఇంట్రెస్ట్ రేట్లు బాగా ఇన్ఫ్లేషన్ తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ 3-4 డేస్లో ఆర్బీఐ రివ్యూ అవుతోంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు స్టాన్స్ ఇదే విధంగా ఉండి లేకపోతే కొంచెం తగ్గిస్తే ఆర్బీఐ ఫెడ్లో యుఎస్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఇక యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అందుకని అక్కడ వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనలో కొంతవరకు ఈ హడావిడిగా ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ తీసేయటం వల్ల మొత్తం మీద ఇవన్నీ కలుపుకొని అన్ని రీజన్స్ కలుపుకొని రూపీ కొంచెం వల్ల పడిపోవడం సడన్గా అయింది. అది కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు డాలర్తో రూపాయి విలువ 90 దాటిపోవడం అంటే చాలా ఇదేమి చిన్న విషయం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాలపైన ఈ ప్రభావం ఉంటుంది, ఎంత స్థాయిలో ఉంటుంది? భారతదేశంలో రూపాయి విలువ పడిపోవడం అనేది ఖచ్చితంగా అనేక రంగాలపైన ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ లాభం పొందేటివి ఏంటివి, నష్టం పొందేటివి ఏంటి అనే విషయాలు చూసుకున్నప్పుడు ఈ రూపాయి విలువ పడిపోవడం ద్వారా మన దేశం యొక్క ఎగుమతులు పెరుగుతాయి. ముఖ్యంగా టెక్స్టైల్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ కావచ్చు, ఐటీ రంగంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎగుమతిదారులు ఆ డాలర్ల రూపంలో చేసి అవి ఇండియాకు వస్తాయో, ఇండియాకు రూపాయల్లో మార్చుకున్నప్పుడు వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే రిమిటెన్సెస్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు భారతదేశానికి కనుక డబ్బులు పంపిస్తే అవి ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ అయినప్పుడు కూడా వారికి ఎక్కువగా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఇవి మంచి జరిగేటువంటి రంగాలు చూసుకున్నట్లయితే
ప్రతికూల ప్రభావం పడే రంగాలు కూడా మనందరికీ తెలుసు. భారతదేశం చాలా కాలంగా కూడా క్రూడ్ ఆయిల్ని మనం అత్యధికంగా దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. క్రూడ్ ఆయిల్కి దాదాపుగా 70 నుంచి 80% క్రూడ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి వస్తుంది. అదేవిధంగా బంగారాన్ని కూడా ఈ మధ్యకాలంలో కూడా భారతదేశం కూడా బంగారు నిల్వలను చాలా వేగంగా పెంచుకుంది. సో తద్వారా కూడా మనకు ఇవాళ అంతర్జాతీయంగా ఈ యొక్క రూపాయి ప్రభావం అనేటువంటిది వీటిపైన పడుతుంది. మరి క్రూడ్ ఆయిల్ పైన ప్రభావం పడినప్పుడు నేరుగా అది వస్తు సేవల పైన, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పెట్రోల్ డీజిల్ రేట్లు కనుక ఒకవేళ పెంచితే మార్కెట్ సప్లైలో డిమాండ్లో వచ్చే మార్పులకు అనుగుణంగా, అంటే దాదాపుగా మనము ఈ 2 సంవత్సరాల కాలంగా చూస్తున్నాము అంటే స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో ఫ్లోటింగ్లోకి వెళ్ళేసి ఇప్పుడు మాత్రం తనకు స్థిరంగా ఉంచుతూ ప్రజలపైన భారం పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ప్రజలపైన ద్రవ్యోల్బణం పైన నేరుగా కొంత ప్రభావం పడకపోయినప్పటికీ ఒకవేళ పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ఎప్పుడైతే రూపాయి మారకం విలువ పడిపోతుందో ఈ దిగుమతులు ఏవైతున్నాయో కొంత కాస్ట్లీ అవుతాయి. కాబట్టి వీటిని పూడ్చుకోవడం కోసం భారత ప్రభుత్వం కనుక పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచితే అనేక రకాల వినియోగ వస్తు సేవలపైన ధరలపైన ప్రభావం పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది నాణానికి ఉన్నటువంటి 2 వైపులా బొమ్మ పొరుసులాగా ఎప్పుడైతే మన ఆర్బీఐ ఇవాళ చర్యలు తీసుకోకపోవడానికి ఆర్బీఐ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది అని కొంతమంది భావిస్తుండడానికి కారణం కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే అంతర్జాతీయంగా మన వస్తు సేవలు చీప్గా అవైలబుల్గా రావాలి, తద్వారా మన ఎగుమతులు పెరగాలి. ఎప్పుడు మనం ఆందోళన చెందాలంటే మన ఎగుమతులు పడిపోయి మనము దేశంలో ఆర్థికంగా భారం చేరినప్పుడు దేశానికి ఈ రూపాయి విలువ పడిపోవడం వల్ల ఏ రంగాల్లో ప్రతికూలంగా ప్రభావం పడుతుంది, ప్రయోజనాల కన్నా ప్రతికూల ప్రభావం ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం చూడాలి. ఇవాళ మనకు అంతర్జాతీయ ద్రవ్య నిల్వలు చూసుకున్నప్పుడు కూడా దాదాపుగా $700 బిలియన్ నిల్వలు భారతదేశం దగ్గర ఉన్నాయి. బంగారం కూడా హిస్టారికల్ హైగా భారత్ కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ ద్రవ్యోల్బణం కూడా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి తక్కువ స్థాయిలో ఉండడం కూడా మనం గమనిస్తున్నాం. నిరుద్యోగ రేటు కూడా ప్రపంచ స్థాయిలో కన్నా 13% ఉంటే భారతదేశంలో 10%గా ఉంది. అది ILO ఇచ్చినటువంటి నివేదికల ద్వారా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఇవాళ అనేక రంగాలపైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మనం భారతదేశం ఈ రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆర్థికంగా మెరుగైన ఫలితాన్ని చూస్తుందని భావించవచ్చు. అనంత్ గారు, అసలు రూపాయి పతనం అనేది ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది? అసలు ఈ విలువను ఏ విధంగా లెక్కిస్తారు సార్? ఒకటండి, మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ రూపాయి 89 పైసలు ఉంటుంది. ఇది కూడా నా లెక్కలో అయితే ఎక్కువే. ఎందుకంటే మనం ఒకటి గమనించినట్టయితే మనం మేలో వచ్చేటప్పుడు కల్లా రూపాయి డాలర్ రేట్ ఎంత ఉందంటే 83.75 చిల్లర ఉంది. సో 83 నుంచి 88, 89 వరకు 90 వరకు వచ్చిందని అంటే మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటని మనం చెప్పుకోవాలి. మనం ఏంటంటే భారతీయులం కాబట్టి మనకు చాలా గొప్ప ఎకానమీ, మనం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటున్నాం. కానీ ఆ రోజు మేలో ట్రంప్ తో అందరూ ఏమనుకున్నారు అని అంటే ట్రంప్ ఇండియాతో మొట్టమొదటిలో అగ్రిమెంట్కి వస్తాడు అంటే దేశాల్లో పాటుగా మొట్టమొదటి అగ్రిమెంట్ ఇండియాతో ఉంటుందనే హోప్ మీద ఉన్నారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ బాగా వచ్చారు. సో దానివల్ల అక్కడి నుంచి అది ఫిబ్రవరి మార్చ్ ఆ ప్రాంతాల్లో కొంచెం పడినప్పటికీ, మార్చ్ ఏప్రిల్లో పడినప్పటికీ మళ్ళీ మేలో రికవర్ అయ్యింది అక్కడి నుంచి. సో ట్రేడ్ డీల్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అవ్వలేదు, కారణాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పుడు కల్లా మనం అంత కంగారు పట్టడం కూడా కరెక్ట్ కాదనుకుంటున్నాం. ఎందుకంటే FIIs మాత్రం వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళు చేస్తారు. ఆర్థిక పరంగా ఏంటంటే మనం GDP గ్రోత్ చాలా బాగుందని మనం చెప్పుకుంటున్నా, ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, అవి అయితే వాటిలో గ్రోత్ అయితే ఆశించినంత లేదు. గ్రోత్ ఉంది, కాకపోతే ఏంటంటే మనకి సరిపోదు. ప్లస్ ఎక్స్పోర్ట్ సెక్టర్ కొలాప్స్ అయింది. మన వచ్చిన స్టాటిస్టిక్స్ లో కనుక RBI రిలీజ్ చేసిన దాంట్లో మనం చూసినట్టయితే, అంటే జాగ్రత్తగా చూసినట్టయితే, కొంచెం ఆబ్జెక్టివ్ గా ఆ పొలిటికల్ ఇవన్నీ పక్కన పెట్టి కనుక చూసుకున్నట్లయితే దాదాపు $12 బిలియన్ డెఫిసిట్ ఉంది.
ఆ $12 బిలియన్ కూడా ఏంటంటే ఒకవైపు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కొంచెం సర్వీసెస్ పెరగటం, ప్లస్ ఇంకొకటి ఏంటంటే రెమిటెన్సెస్ మనకంటే ప్రవాస భారతీయులు భారతదేశంలో పంపించేది ఎవరైతే ఉంటారో బయట పనిచేసే వాళ్ళు అది పెరగటం వలన కవర్ చేసి, లేకపోతే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. మనకి $689 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి, కానీ అవి మనవి కాదు. డిపాజిట్లు వేసుకున్న వాళ్ళు ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు, ఎందుకంటే మనం ప్రతి నెల దాదాపు ప్రతి నెల మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది. ఆయిల్ మీద చమురు మీద మనం చెప్పడం అనేది ఇవాళ కొత్తగా చమురు మనం కొనుక్కుంటుంది కాదు. మనం దాదాపు 90% చమురు నా చిన్నప్పటి నుంచి కొనుక్కుంటున్నాం భారతదేశం. అది ఇవాళ జరిగేది కాదు. ఇంకోటి మన చమురు మీద మనం ఎక్కువ కూడా మాట్లాడకూడదు, ఎందుకంటే మనం సుమారు 40 నుంచి 50% రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. దాంట్లో డిస్కౌంట్ ఇవాళ $7 ఉంది. అది ఇవాళ బిజినెస్ స్టాండర్డ్ లో రాశారు. హలో సార్ చెప్పండి సార్. అనంత్ గారు, దాదాపు డిస్కౌంట్ $7 ఉంది, అంటే $7. అది చాలా ఎక్కువ. ఇక్కడ బిజినెస్ స్టాండర్డ్ లోనే వాళ్ళు అక్కడ రాశారు. ఆయన పుటిన్ గారు వచ్చినప్పుడు ఏంటంటే ఆ డిస్కౌంట్ ఎక్కువ ఉంది, డిస్కౌంట్ తగ్గించండి అని చెప్పి అడుగుతారనేది ఒక అంశం ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ పత్రికలో రాశారు. సో అందుకని ఏంటంటే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఎట్టా చేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థను బట్టి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో ఎందుకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చూడండి ఎంత వచ్చింది, $2 బిలియన్ నెలకి. నెలకు కదా 3 నెలలకి, గత లాస్ట్ క్వార్టర్ కంపేర్ టు అంత ముందు $2 బిలియన్. మరి ఇంత పెద్ద ఎకానమీ, ఇంత గ్రోత్ ఉన్న ఎకానమీ. సార్ మీరు కంటిన్యూ చేయండి అనంత్ గారు. $2 బిలియన్ అనేది చాలా తక్కువ. సో అక్కడ ఏంటంటే మన పాలసీ ప్రాబ్లం ఉంది. ఎక్కడ దాకా వచ్చాం, ట్రంప్ తో ట్రేడ్ అగ్రిమెంట్ దగ్గర నుంచి ఇవాళ సంచార్ సాథి దాకా వచ్చాం. సో ఇది కాదు, పాలసీలో మార్పు రావాలి. ఇన్వెస్టర్ ఎవరన్నా అవనండి, ఫారిన్ ఇన్వెస్టర్ అవనండి, ఇండియన్ ఇన్వెస్టర్ అవనివ్వండి, వాళ్ళకి క్లారిటీ ఉండాలి. అంతేగాని ఇది గవర్నమెంట్ ఇట్టా పెడుతుంది అట్టా పెడుతుంది ఇవన్నీ కాదండి. వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నారు లేదు. ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి అంటాం, సెల్ ఫోన్స్ ఇటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కావాలంటాం. వాళ్ళ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, అన్ని కూడా గవర్నమెంట్ వినాలంటే ఎట్ట కుదురుతుంది? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ మెథడ్. చేసే పాలసీ మీరు క్లియర్ గా చెప్పి ఈ పాలసీలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PLI తీసుకొచ్చారు, అది మంచి పాలసీ, అటువంటి కంటిన్యూ చేయండి. అట్టా ఉంటే ఆటోమేటిక్ ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తారు. కానీ ఎందుకంటే ఒకవైపు ట్రంప్ తో సమస్యలు ఉన్నాయి. ట్రంప్ తో సమస్య మనొక్కరికే కాదు కదా, ప్రపంచం అందరికీ ఉంది. అది ఇంకో 3 ఏళ్లు కనీసం ఉంటుంది. సో ఇటువంటి వాటిల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అట్రాక్టివ్ గా ఉండాలి ఇన్వెస్టర్స్ కి, ఇండియన్ ఆర్ ఫారిన్ ఉండాలి అంటే ఎట్టా చేసుకోవాలి చూసుకోవాలి. ఎందుకంటే మనకంటూ డెఫిసిట్లు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మనం ఫారిన్ మనీ మీద మనకు బాగా ఆధారపడి ఉంటాం. మన స్వదేశీ అని మనకి ఇష్టం ఉన్నప్పటికీ ఆ డబ్బు లేకపోతే మన సిస్టమ్ నడవదు. సో అది గుర్తు పెట్టుకోవాలి. సెకండ్ ఏంటంటే RBI కొనలేదు కాబట్టి డాలర్స్ అని అంటున్నారు పట్టం. అసలు RBI ఎందుకు కొనాలి? నా లెక్క అయితే 92, 93 అనేది కరెక్ట్ వాల్యూ అనుకుంటున్నా ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితికి. RBI ఇంకా 89లోనే ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే RBI షార్ట్ పొజిషన్ $64 బిలియన్ ఉంది. అది 2026 వరకు. ఆల్రెడీ $38 బిలియన్ ఖర్చు పెట్టారు ఏది రూపీని డిఫెండ్ చేయడానికి. ఇప్పుడు మనం ఏదైతే మనం యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇది ఒక విధమైన యుద్ధం ఏంటంటే ఫారిన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అందరితో చేసినప్పుడు మీరు ఏం చేయాలి, మనం గెలవగలమా లేదో చూసుకోవాలి. అక్కడ 34, 38 బిలియన్ అయిపోయినాయి. ఇంకా $64 బిలియన్ షార్ట్ పొజిషన్ ఉంది. అంటే RBI బాగా డాలర్స్ అమ్మింది, అది తిరిగి రావండి. సో అందుకని దానికన్నా ఉన్న టైం అంతా మనం ఎట్టా మార్పు చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. AI గానీ, చైనా గానీ, లేకపోతే వేరు దేశాల్లో గానీ. అసలు పొల్యూషనే మనం చూడకపోతే ఇన్వెస్టర్ ఎవరు వస్తారండి? దేశ రాజధానిలోనే అట్టా ఉంటాయి. అవన్నీ జాగ్రత్త చూసుకుంటే మంచిది. ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యం కూడా ఈ రూపాయి పతనానికి ఒక కారణంగా ఉందా? అసలు ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఇంతకాలం? దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది? కృష్ణారెడ్డి గారు. హలో, అవునండి కృష్ణారెడ్డి గారు వినపడుతుందండి? వినపడుతుందండి. చెప్పండి సార్, చెప్పండి. భారత్ అమెరికా ఇవాళ వాణిజ్య ఒప్పందాలు కూడా కొంత ఆలోచనకు ఒక అవగాహన ఒప్పందానికి రాకపోవడం కూడా
ఖచ్చితంగా ఒక అంశంగా చూడవచ్చు. ఎందుకంటే అమెరికా డాలర్ వ్యవస్థ అనేది ఈ రోజుతో వచ్చింది కాదు. అమెరికా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మన గతంలో తెలుసు 19వ శతాబ్దం కన్నా ముందు ఆ సమయాలలో పౌండ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థతో పాటు. ఆ తర్వాత కాలంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ కాలక్రమేణా అమెరికా చేసుకున్నటువంటి పెట్రో డాలర్ విధానాలు కావచ్చు, అన్ని దేశాలతో చేసుకున్న ఒప్పందాలతో డాలర్ అనేటువంటిది ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కూడా అన్ని దేశాల దగ్గర ఉన్న రిజర్వుల్లో డాలర్ అనేటువంటిది ఒక ప్రధానమైన అంశంగా కనబడతా ఉంది. దానికి తోడు ఇవాళ జియో పాలిటిక్స్ ఏవైతున్నాయో అన్ని రకాల టెన్షన్స్ ఒకవైపు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అనేక దేశాల మధ్య ఉన్నటువంటి అంతర్యుద్ధ వైరుధ్యాలు. సో భారత్ అమెరికా విషయానికి వచ్చినప్పుడు కూడా అమెరికా ఎంతకాలంగానో మన వ్యవసాయ రంగంలో ముఖ్యంగా అమెరికా వచ్చేస్తున్నటువంటి ఒత్తిడి ఇక్కడ పెట్టుబడులను పెట్టడానికి ఆస్కారం ఇవ్వాలి, లేదా వాళ్ళ ఉత్పత్తులను వ్యవసాయ రంగంలోకి తీసుకురావాలనేటువంటిది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, భారత్ ఎక్కడైతే లేని చోట అంటే వ్యవసాయ ఉత్పత్తులలో ఎక్కువగా ఆధిపత్యం లేదా అక్కడ ఎక్కువగా ఇబ్బంది లేని చోటనైనా మాకు అనుమతులను ఇవ్వాలి అనేటువంటిది అమెరికా చేస్తున్నటువంటి వాదన. ఆ వ్యవసాయ రంగంలోకి చుచ్చుకురావాలనేటువంటిది అమెరికా ఎంతకాలంగానో ప్రయత్నం చేస్తుంది. దాన్ని భారత్ వ్యతిరేకిస్తూనే ఉంది. దానితో పాటుగా ఇవాళ రష్యా విషయంలో కూడా చాలా సందర్భాల్లో ఓపెన్గా మీరు రష్యా నుంచి కొనుగోలు చేయటాన్ని ఆప్ చేయాలనేటువంటి హెచ్చరిక ధోరణులతో కూడుకున్న టోన్తో ఇవ్వడం కావచ్చు, పాకిస్తాన్కి ఇచ్చినటువంటి మద్దతు కావచ్చు, ఇలా అనేక రకాల అంశాలు భారత్ అమెరికా యొక్క వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచే విధంగా లేకపోవడానికి మనం కారణంగా భావించవచ్చు. కాబట్టి ఇవాళ ఒక రూపాయి బలహీనపడుతూ ఉన్నప్పుడు దేశీయ కారణాలతో పాటుగా, దేశీయ కారణాలు అంటే ఇవాళ ప్రపంచ దేశాల్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా లాంటి దేశమే అమెరికా ఫస్ట్, అమెరికాని ప్రొటెక్ట్ చేసుకుంటాము, అమెరికానే మాకు ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైనటువంటిది. గతంలో ప్రొటెక్షనిజం పాలసీలతో ఫ్రీ ట్రేడ్తో ముందుకెళ్ళినటువంటి దేశం మారుతున్న అంతర్జాతీయ పరిణామ క్రమాల్లో దేశంలో ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వారి దేశానికి ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ ఈ టారిఫ్ల వార్లు అనేటువంటివి కూడా తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారత్ ఏదైతే దాదాపుగా 20 దేశాలకు పైగా బయోలెటరల్ ట్రేడ్ చేసుకున్నాయి, అంటే నేరుగా కరెన్సీ ఒప్పందాలు, భారత్ డాలర్లో కాకుండా డీడాలరైజేషన్లో భాగంగా కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపుగా 20 దేశాలతో నేరుగా వ్యాపార వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం కూడా అమెరికాకు కొంత మింగుడుపడిన విషయంగానే మనం చూడవచ్చు. కాబట్టి ఇవాళ అన్ని దేశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒడిదుడుకులకు ఎదురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి భారత్ కూడా ఖచ్చితంగా అమెరికా ఇస్తున్నటువంటి ఫెడ్ రేట్ల ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే అధికంగా ఉన్నాయి, డాలరు బలమైన కరెన్సీగా నేటికి చలామణిలో ఉండటంతో పెట్టుబడులు అటుగా వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. కానీ మనకు స్వదేశీయంగా ఉన్నటువంటి జియోపొలిటికల్ టెన్షన్స్ లేదా కోవిడ్-19 తర్వాత రికవర్ అవుతున్న ఎకానమీలో మనకు IMF, వరల్డ్ బ్యాంక్ లాంటివి అనేక ఇంటర్నేషనల్ ఏజెన్సీలు కూడా భారత్ సాధిస్తున్న వృద్ధి రేటును మనకు చెప్పడం జరిగింది. కాకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉపాధిని పెంచే మార్గాలు రావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా ఇంకొన్ని మార్పులు సమూలంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో తీసుకొస్తున్న సంస్కరణలు కింది స్థాయి వరకు వెళ్ళగలిగేటువంటిది ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ లాంటివి మన మాటల్లో చెప్పిన ఆచరణలో ఇంకా కొంత ఆశించినటువంటి మార్పును తీసుకువచ్చినట్లయితే ఖచ్చితంగా భారత్ కూడా ఆశిస్తున్నటువంటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరువలో అవునన్నా కాదన్నా అంతర్జాతీయ పరిస్థితులను కూడా ఆ దిశగా ముందుకు వెళ్తుందని భావించవచ్చు. మూర్తి గారు, ఇప్పుడు డాలర్తో పోల్చితే మారకం విలువ పడిపోవడం అనేది భారతదేశానికి మాత్రమే ఉందా? మిగిలిన దేశాల కరెన్సీల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం RBI జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందంటారా? బేసిక్గా అంటే ఏమవుతుందంటే ఆఫ్టర్ ఉక్రెయిన్ వార్ అయిన తర్వాత డాలర్ మీద డిపెండెన్స్ ఎప్పుడైనా డేంజరు అని చెప్పి అన్ని దేశాలు కూడా అర్థం చేసుకున్నాయి. ఊరికే ఏం చేస్తుందంటే శాంక్షన్స్ విధిస్తోంది. సో ఈ శాంక్షన్స్ విధించడం వల్ల ఉక్రెయిన్ యొక్క ఫారిన్ రిజర్వ్స్, బయట ఉన్న గోల్డ్ కానివ్వండి, ఫారిన్ రిజర్వ్స్ కానివ్వండి, ఉక్రెయినే వాడుకునే స్థితి క్రియేట్ చేసింది, అన్నీ ఫ్రీజ్ చేసి. అదేవిధంగా ఎక్కడెక్కడ వారైనా కూడా ఫస్ట్ అమెరికా ఏదో దుండుడుగ్గా చేసి ఫ్రీజ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఏమైందంటే ఇందాక వక్తలు చెప్పినట్టుగా మనం అంతా కూడా డీడాలరైజేషన్ ఎలా చేయాలి, మనం 20 కంట్రీస్తో మనమే కాదు, అదేవిధంగా బ్రెజిల్ కానివ్వండి,
చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ ట్రేడింగ్ విత్ డిఫరెంట్ విధానాల్లో విత్ డిఫరెంట్ కంట్రీస్తో వాళ్ళ కరెన్సీస్ ఎక్స్చేంజ్ చేసేట్టుగా ఇవాళ ఎఫర్ట్స్ అవుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ ఉంది. రెండు ఏమిటంటే మనం కూడా డాలర్లను బాగా అన్లోడ్ చేసి గోల్డ్గా కన్వర్ట్ చేసాం. ఇవాళ $690, $70, $700 బిలియన్ మధ్య రిజర్వ్స్ ఉన్నాయి. వాటిలో మేజర్ పార్ట్ ఒకప్పుడు 150 టన్నులు అది ఉండేది. ఇప్పుడు టుడే నియర్లీ 800 టన్స్ దాకా మనం గోల్డ్ కొన్నాం. అందుకే గోల్డ్ రేట్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో బేసిక్ పాయింట్ ఏమిటంటే ఈరోజు ఈ విధంగా చేయటం వల్ల కొంతవరకు డాలర్ యొక్క ప్రాబల్యం తగ్గిద్దామని అన్ని కంట్రీస్ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కాకపోతే ఏమవుతుందంటే యుఎస్ ఎకానమీ మెస్లో ఉందండి. టుడే యుఎస్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి, రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ టారిఫ్ ప్రభావం ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంది. సో దీనివల్ల ఏమవుతాయంటే అక్కడ వడ్డీ రేట్లు పెరిగాయి ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే అన్ని దేశాల నుంచి కూడా ఒక విధంగా డాలర్లలో పెట్టుబడి ఇన్వెస్టర్లు డాలర్లను వెనక్కి తీసుకెళ్ళటం వల్ల మీకు ఒడిదుడుకులు ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఉన్నాయి. కాబట్టి మనకున్న ఒడిదుడుకు అంత గొప్పగా ఎక్కువగా లేదు ఇన్ని రోజులు. ఒక్కసారిగా గత లాస్ట్ 1 వీక్ 15 డేస్గా ఈ ఒడిదుడుకు ఎక్కువైంది. కాకపోతే అప్పుడు కూడా మనం ఆర్బీఐ కూడా ఇంటర్ఫీన్ కాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ఎక్స్పోర్టర్లకు సపోర్ట్ చేద్దాం. సో దట్ న్యాచురల్గా మన ఇన్ఫ్లేషను మన రూపీ విలువ స్టెబిలైజ్ అవ్వాలి. సో దట్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరగాలి. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో మన ఆర్బీఐ కూడా ఈసారి డాలర్ విలువ పడిపోతుంటే ఇంటర్వ్యూన్ కాలేదు. సో అందుకని ఇదంతా అయింది. కానీ లేకపోతే ఇంత డ్రాప్ అవ్వాల్సిన అవసరం లేదు, జనరల్గా డ్రాప్ అవ్వదు. కాబట్టి అన్ని దేశాలు కూడా ఇదే విధంగా కూడా కొంత డిప్రీసియేషన్లు ఉన్నాయండి. డిప్రీసియేషన్లో ఏ దేశం కూడా లేదు. అంతే పెద్ద దేశాలు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్మాల్ కంట్రీస్. అన్ని పెద్ద దేశాలు కూడా కొంతవరకు మీరు డిప్రీసియేషన్ ఉన్నాయని చెప్పచ్చు. కాకపోతే ఏమిటంటే ఈ విధంగా మేబీ నా ఉద్దేశంలో మేబీ అంత 6 monthsలో మీకు కొంతవరకు డిఫరెంట్ పిక్చర్ రావచ్చని నా ఉద్దేశం. ఒకసారి కనుక అందరూ కూడా డాలర్లని డిమాండ్ తగ్గితే ఒక విధంగా వేరే పిక్చర్ రావచ్చు. అనంత్ గారు, ఇప్పుడు కొంతకాలంగా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తరలిపోయాయని చెప్పి ఇప్పుడు నరసింహమూర్తి గారు అన్నారు, చాలా విశ్లేషకులు కూడా చెబుతూనే ఉన్నారు పరిస్థితిని. ఇది కూడా రూపాయి పతనానికి కారణం అని చెప్పి అంటున్నారు. ఎంత మొత్తంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తరలిపోయి ఉండొచ్చు? అంటే మనం అంతకుముందు ఆర్బీఐ ఇచ్చిన జీడిపి దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్ని వచ్చినప్పుడు గతం త్రైమాసికంలో కనుక చూసుకున్నట్టయితే $5.7 బిలియన్ ఇప్పుడు దాకా ఎఫ్ఐఎస్ అమ్మారని చెప్పారు. ఇది గత 3 నెలలు. దానికి మళ్ళీ ఈ 3 నెలలు కలపాల్సి వస్తుంది. ప్లస్ కాకపోతే ఏంటంటే మనం గమనించాల్సింది, ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ అంటే మనకి మార్చి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఆఖరు, కానీ వాళ్ళకి December 31 ఆఖరు. అందుకని ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునేవాళ్ళు డిసెంబర్ లో చేసుకుంటారు. అది న్యాచురల్ గా అది ఎప్పుడు జరిగేది. ఎఫ్ఐఎస్ భారతదేశానికి రావటం పెద్ద ఎత్తున రావటం ప్రారంభించినప్పటి నుంచి డిసెంబర్ లో ఎక్కువ సంవత్సరాలు మనకి రూపీ మీద ప్రెషర్ అనేది ఉంటుంది. అది కొత్త కాదు. కాకపోతే మనం ఇంకోటి కూడా గమనించాల్సింది, ఈ 5.7 అంటే $5.7 బిలియన్ ఏదైతే ఈ సంవత్సరం గత త్రైమాసికంలో ఉందో అదే గనక పోయిన సంవత్సరం గనక చూసుకున్నట్టయితే దాదాపు $20 బిలియన్ పెట్టుబడులు పెట్టారండి. అంటే లోపలికి భారతదేశంలోకి డబ్బులు వచ్చింది. సో అందుకని ఏంటంటే మనకి పోయినసారి అంత ఎక్కువ తెలియల. బట్ అది సో ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళు అమ్ముకుని వెళ్తారు అనేది అది న్యాచురల్ గా జరిగేది, ఎప్పుడు జరిగేది. దాని గురించి ఆలోచించక్కర్లేదు. కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ రావటం వెళ్ళటం అనేది ఒక వంతు మాత్రమే ఉంటుంది. తక్కిన ఫ్యాక్టర్స్ ఆర్థిక పరంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్స్ అనేది ఓవరాల్ గా గత నెలలో చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్స్ 12%, 12.8% ఎంత తగ్గింది, సుమారు 12% పై తగ్గింది. దాంట్లో అమెరికాకి మాత్రం ఎక్స్పోర్ట్స్ 8.6, 8.8% తగ్గింది. సో అంటే అమెరికాకి తగ్గిన శాతం ఎక్స్పోర్ట్స్ మనం తగ్గిన చోట్ల ఎక్కడా కూడా మేకప్ చేయలేకపోయాం. అది అంత తొందరగా రాదు. ఎందుకంటే ఒక మార్కెట్ లోకి వెళ్ళి కొత్తగా పెట్టుబడులు అమ్మకాలు చేయాలంటే అది సులభంగా జరిగేది కదా. అది కొన్ని నెలల పాటు జరిగేది. సో 3 నెలలు 4 నెలలు జరగదు. కాకపోతే ప్రతి 2018 నుంచి అంటే డిసెంబర్ ఇప్పుడు దాకా సుమారు 5% ఎంతో క్షీణించిందండి ఈ సంవత్సరం. ఇది January 1 నుంచి ఇవాళ వరకు కనుక చూసుకున్నట్టే సుమారు 5% క్షీణించింది రూపాయి.
డాలర్తో కంపేర్ చేసుకుంటే. సో మనకి ప్రతి 2018 నుంచి ప్రతి సంవత్సరం కూడా డాలర్ నెట్ రూపీ కనుక చూసుకుంటే డాలర్తో కంపేర్ చేసుకుంటే అంటే తగ్గుతానే వస్తుంది. అంటే ఈ సంవత్సరం కూడా అట్లాగే తగ్గినట్టయితే అంటే ఇంకొక 20 రోజుల్లో కనుక ఒక 5% పెరగకపోతే మనకి ఈ సంవత్సరం కూడా అంటే 7 సంవత్సరాలు కంటిన్యూస్ గా తగ్గుతానే వస్తానట్టు. 7 సంవత్సరాలు తగ్గుతా వస్తుంది అని అంటే మనకు అది స్ట్రక్చరల్ ప్రాబ్లం. ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం అనేది అది ఇంపార్టెంట్ మెజర్. అది చూసుకోవాలి. ఫారిన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ బడ్జెట్ టైం కల్లా మళ్ళీ వాళ్ళ బడ్జెట్ లో ఉన్న అంశాలు బట్టి, ఎందుకంటే బడ్జెట్ లో రిఫార్మ్స్ ఎట్టాగా ఉంటాయి. ఇప్పుడు ఆ పవర్ సెక్టర్ వాళ్ళు డిస్కషన్ పేపర్ తీసుకొచ్చారు ఈ డిస్కాములకి అన్నిటికీ. సో ఆ పాజిటివ్ ఉంటుందండి. అందుకని అప్పుడు మళ్ళీ వాళ్ళు కొనుగోలు అనేది చేస్తూ ఉంటారు, కొత్తగా. దగ్గర ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం. మూర్తి గారు, ఇప్పుడు రూపాయి పతనం దిగుమతులు ఎగుమతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఆ ప్రభావం ద్రవ్యోల్బణం మీద ఏ విధంగా ఉంటుంది? బేసిక్గా అంటే మనం ఇంపోర్ట్ చేసే కనుక చూస్తే పెట్రోలియం అంటే క్రూడ్ పెట్రోలియము ఎక్కువగా, ఫెర్టిలైజర్స్ చేస్తూ ఉంటాం, ఎడిబుల్ ఆయిల్స్ చేస్తూ ఉంటాం, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు చేస్తూ ఉంటాం. గోల్డ్ ఈజ్ వన్ మోర్ మేజర్ ఐటమ్ మనం ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం అండి. ఈ విషయంలో కనుక ఈ రూపాయి కరెక్షన్ ఇందాక డిస్కస్ చేస్తున్నట్టుగా మళ్ళీ జనవరి 1st వీక్ నుంచి మళ్ళీ ఎఫ్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కొంతవరకు మళ్ళీ రూపాయి స్ట్రెంగ్తన్ అవ్వచ్చు, 89 ఆ ప్రాంతాల్లో సెటిల్ అవ్వచ్చు. కాకపోతే ఈ సెక్టార్ల మీద మనకి ప్రైసెస్ ఎక్కువే అవకాశం ఉందండి. ఒక బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్ ఈజ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి $60 కంటే ఆల్మోస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా $60 చుట్టూ తిరుగుతుంది ప్రైజు. 62 అవ్వచ్చు, 65 అవ్వచ్చు, కానీ ఇదివరకట్లాగా 80-90 అవ్వట్లేదు. సో అందుకని క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక విధంగా బాగుంది. గోల్డ్ రేటు మటుకు ప్రపంచంగా అందరూ ఆర్బీఐ అందరూ సెంట్రల్ బ్యాంక్స్ కూడా, అన్ని కంట్రీల సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళు గోల్డ్ కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి గోల్డ్ ప్రైసెస్ మీద ప్రెషర్ ఉంటుంది, అది పెరుగుతుంది. అదేవిధంగా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైసెస్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు మనం చాలా ఇంపోర్ట్ చేస్తుంటే దాని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా మీకు మిగతా ఇంపోర్ట్స్ పెద్దగా ఉంటుంది. ఈ ఇంపోర్ట్స్ మీద ప్రైసెస్ పెరగచ్చండి. ఎక్స్పోర్ట్స్ కనుక చూసుకుంటే మన గార్మెంట్ ఇండస్ట్రీ బేసిక్గా, సో దానికి మంచి రియలైజేషన్స్ వస్తాయి. బాగా దెబ్బతింది గార్మెంట్ ఇండస్ట్రీ యుఎస్ వల్ల. మన కంట్రీ చాలా వేరే దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుని ముందుకు పోతున్నా కూడా ఇట్ విల్ టేక్ టైం అండి. అంటే క్వాలిటీ టెస్టింగ్ ఉంటుంది, వాళ్ళు మన ప్రోడక్ట్ అప్రూవల్ చేయాలి, వాళ్ళు రావాలి, ఇన్స్పెక్ట్ చేయాలి, ఆర్డర్ ఇవ్వాలి, వాళ్ళు డిజైన్స్ ఇవ్వాలి, మళ్ళీ మన వాళ్ళు కుట్టి ఇవ్వాలి. సో ఇట్ టేక్స్ టైం అనమాట. సో మినిమం 6 months టైం పడుతుంది కొత్త ఆర్డర్ రావాలంటే. సో దేర్ఫోర్ ఇన్ని కంట్రీస్లో ఫ్రీ ట్రేడ్ వచ్చినా కూడా మన గార్మెంట్ ఇండస్ట్రీ బయటపడాలంటే బేసిక్గా ఈ రూపాయి పతనం అనేది కొంచెం తగ్గటం అనేది గార్మెంట్ ఇండస్ట్రీకి చాలా మంచిదండి, వెరీ వెరీ పాజిటివ్. అదేవిధంగా మన షింప్ ఇండస్ట్రీ కానివ్వండి, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కానివ్వండి, వీటికి లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి ఈ ఇంపోర్ట్స్ అఫ్కోర్స్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, ప్రైజెస్ పెరగచ్చు. కాకపోతే దాని మీద అంత ఇంపోర్ట్ డ్యూటీస్ పెరగలేదు కాబట్టి బల్క్ డ్రగ్స్ మీద దాని మీద ఇంకా మాకున్న క్లయింట్లు కూడా ఉన్నారు. ఐఎమ్ నాట్ సీయింగ్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫార్మాస్యూటికల్ అండ్ డ్రగ్స్ ఇండస్ట్రీ అండి. కాకపోతే మనకు అదర్ ఇండస్ట్రీస్ గాట్ సఫర్డ్. సో వాటి మీద ఇది పాజిటివ్గా కొంతవరకు హెల్ప్ చేయొచ్చు. సో దిగుమతులు కొన్ని కాస్ట్లీ అవ్వచ్చు, ఎగుమతులు మనం కొంచెం పెరిగే అవకాశం ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గే అవకాశం ఉంది. కాకపోతే మనం మట్టుకు కొంతవరకు ఇన్ఫ్లేషన్ ఎడిబుల్ ఆయిల్స్ మీద ఉండొచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది దిగుమతుల మీద ఉన్న ఎఫెక్ట్. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు రూపాయి పతనంతో దిగుమతులకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నరసింహమూర్తి గారు కూడా చెప్పారు రకరకాల వస్తువులు ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి. ముఖ్యంగా ఏ వస్తువుల ధరలు ఎక్కువగా పెరుగుతాయి? విదేశీ విద్యకు సంబంధించి ఖర్చు కూడా ఎంతవరకు పెరిగే ప్రమాదం ఉంది దీనివల్ల? ఖచ్చితంగా అండి, ప్రతిదానికి మంచి చెడు రెండు ఉంటాయి. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రూపాయి విలువ పడిపోవటం వల్ల మనకు ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వారు భారతదేశానికి నిధులు పంపించినప్పుడు ఎక్కువ ఆదాయం ఉంటుంది. అదేవిధంగా టూరిస్టులు ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వారందరికీ కూడా తక్కువ ఖర్చులో ఎక్కువగా చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇంకా నష్టపోయే వాళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, అంటే
భారతదేశం నుంచి డబ్బులను తీసుకొని అది బ్యాంకులో రుణాల రూపంలో కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, చదువుకోవడం కోసం డాలర్లను ప్రతి నెల పంపించే వాళ్ళకి ఏదైతే ఉంటుందో అది కొంత భారంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే డాలరు విలువ పడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అది ఒక ప్రతికూలమైన పరిస్థితి. అక్కడ ఫీజులకు కావచ్చు, హాస్టల్లకు కావచ్చు, వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ఒకవైపు భారం పడుతుంటే ఇక్కడ రూపాయి విలువ పతనం అవ్వడం ద్వారా ఇక్కడి నుంచి అక్కడికి డాలర్లను పంపించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత ఈ ప్రతికూల ప్రభావం పడి వాడిపైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఇందాక చెప్పినట్టుగా క్రూడ్ ఆయిల్ ధరలు మారినంత కాలము వస్తు సేవలపైన ధరల్లో మార్పు రాదు. దిగుమతులలో కూడా మనకు అత్యంత కీలకమైనటువంటిది క్రూడ్ ఆయిల్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అనేది నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది. ఒక వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించాల్సి వస్తుంది కాబట్టి అక్కడ క్రూడ్ ఆయిల్లో ధరల్లో ఎటువంటి మార్పులు వచ్చాయనుకోండి, ధరలు కనుక పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు కనుక పెరిగితే ఖచ్చితంగా అవన్నీ కూడా వస్తుసేవలపైన ధరలపైన భారం పడుతుంది. మన ద్రవ్యోల్బణం కూడా ఇప్పుడు ఏదైతే చాలా కనిష్టంగా 4 నుంచి 5% ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అది కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి కనుక ద్రవ్యోల్బణం కనుక పెరిగితే దేశంలో ఉన్న అన్ని రకాల వస్తు సేవలు అంటే వినియోగ వస్తువులు, రోజు మనం నిత్యావసరాలు వాడుకునే వస్తువుల దగ్గర నుంచి లగ్జరీగా వాడుకునే అన్ని వస్తువుల సేవలపైన కూడా ఇది పరోక్షంగా ప్రభావం పడడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఇప్పటికిప్పటిగా డాలర్ యొక్క ప్రభావము మన దేశం పైన పడి అంత ప్రతికూలంగా ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే చాలా సందర్భాల్లో దేశాలు తమ ఎగుమతులను పెంచుకోవడానికి మనకి ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా కనుక చూసుకున్నట్లయితే చైనా అనేక సార్లు దాన్ని డివాల్యూ చేసుకున్నారు. కరెన్సీని డివాల్యూ చేసుకొని వారుగా అఫీషియల్గా తగ్గించుకొని అంతర్జాతీయంగా వాళ్ళ ఉత్పత్తులను పెంచుకోవడానికి, మార్కెట్ షేర్ను పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు గతంలో చేయడం జరిగింది. వాటిపైన కూడా అంతర్జాతీయంగా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. చైనా కావాలని తగ్గించేస్తుంది, అది మాకు ఇబ్బందిగా మారుతుందని. ఇవాళ న్యాచురల్గా ఏదైతే భారత్ రూపీ పడిపోతుందో సరైన సందర్భంలో ఆర్బీఐ కావచ్చు, భారత ప్రభుత్వం కూడా స్పందిస్తుందని భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మేజర్గా ఎక్కడ ఇంపాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆ భారత ప్రభుత్వం ఆశించింది. గతంలో మనకు 6 నెలలకు ముందు కూడా డాలర్లను అమ్మకాలు పెట్టింది ఆర్బీఐ, కానీ అది పెద్దగా ఒక 0.7% కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఎప్పుడైతే ఇవ్వలేదో ఆర్బీఐ కూడా అమ్మకాన్ని ఆపేసి ఈ విదేశీ కరెన్సీ నిల్వలను పెట్టుకోవడానికి ఆసక్తి చూపి పరోక్షంగా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వలు పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఒక రూపాయి మారకం విలువ మనకు దిగుమతులపైన ప్రతికూల ప్రభావం పడడానికి ఆస్కారం ఉంటుంది. అనంత్ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకుల్లో ఉన్నాయి. దీని మీద ఈ రూపాయి పతనం ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఈ భారీ పతనం రూపాయి ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ ఎంతవరకు చూపిస్తుంది మార్కెట్ల మీద? ఒకటండి, భారీ ఏం కాదులేండి, ఎందుకంటే క్రమక్రమంగా పడతా వస్తాను. సో అది ప్రిపేర్ అయి ఉంటుంది. అందుకని అంటే మనం ఏంటంటే మే నుంచి చూసుకుంటే ఇప్పటికి భారీగా ఉంది, కానీ లేకపోతే గత 3 నెలల్లో అయితే స్లోగా పడతా వస్తాను. అది 2 పాలసీలు ఉన్నాయండి. శశికాంత్ అంతకుముందున్న ఆర్బీఐ గవర్నర్ ఏంటంటే ఆయన 88.8 రూపాయల దగ్గర ఆర్బీఐ డాలర్లు విపరీతంగా వెళ్తాయి. ఇప్పుడు ఉన్న గవర్నర్ గారు ఏంటంటే మల్హోత్రా గారు ఏంటంటే డాలర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో డాలర్ తగ్గటం అనేది ఎక్స్పోర్టర్స్ ఉపయోగం అనే లెక్కలోనే ఉన్నారు. అది కరెక్ట్, అది ఎక్స్పోర్టర్స్. ఎందుకంటే నా లెక్క అయితే అది డిఫెండ్ చేయటం అనేది పానిక్ లాంటిది ఆపడానికి తప్ప, లేకపోతే అనవసరంగా మనం డాలర్స్ ఖర్చు పెట్టకూడదని, ఆర్బీఐ ఖర్చు పెట్టకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే అప్పుడు ఏమైపోతుందంటే ఆ పాలసీ మేకర్స్ అంతా కూడా ఆర్బీఐ మీద తోసేస్తారు. ఆర్బీఐ చూడాలని చెప్పి. ఆర్బీఐ చూడాలి కాదండి, ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లు మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. అది పాలసీని బట్టి ఉంటుంది, ఆర్థిక వ్యవస్థను బట్టి. అది సరిగ్గా లేకపోతే వాళ్ళు మేనేజ్ చేయలేరు. సో కాకపోతే ఏంటంటే బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేరు, కాబట్టి ఏం కామ్గా కూర్చుంటాం తప్ప ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ మీద ప్రభావం ఒకటే అనేది మనం పట్టించుకోకూడదు అనేది నా అంశం. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఒకటే ఆర్థిక వ్యవస్థ నడపట్ల. మనకి 60% భారతదేశంలో కన్సంప్షన్ ఓరియంటెడ్ సొసైటీ, ఇంటర్నల్ కన్సంప్షన్. మిగిలిన అన్ని ఎక్స్పోర్ట్స్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. మనం అక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ చూస్తున్నా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గింది. కొన్ని సెగ్మెంట్స్ బాగున్నాయి.
మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి ఇలా గత త్రైమాసికంలో బాగుంది. సో అట్లాగే మనకి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో కూడా ఏంటంటే ఆ జిఎస్టీ రేట్ తగ్గించడం మూలన పండగ ఖర్చు పెట్టడం వాటి మూలన కొంతవరకు పర్లేదు. ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఒకవేళ గనక వచ్చే సంవత్సరం అంటే 2026 ఫస్ట్ క్వార్టర్ లో గనక ఈ అమెరికాతో వ్యాపారం సంబంధించి ఆ ట్రేడ్ కి సంబంధించి సంధి కనుక లేకపోతే అగ్రిమెంట్ లేకపోతే ఇదే కంటిన్యూ అయితే ఎంతమంది ఎక్స్పోర్టర్స్ తట్టుకోగలరు? వాళ్ళకి ఆ ప్రాబ్లం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మనకి తగ్గుతా ఉంటే గనక అప్పుడు ఆర్థిక వ్యవస్థ మీద ప్రెషర్ ఉంటుంది, ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. సరే అనంత్ గారు, ఇప్పుడు అంటే ఈ రూపాయి పతనం అనేది ఏ రంగాలకు కష్టకాలంగా చెప్పుకోవచ్చు? మొత్తం ఇంపోర్ట్ డ్రివెన్. మీరు ఇందాక ఎడ్యుకేషన్ అన్నారు, చదువు మీద అన్నారు కదా, చదువు మీద భారీగా పడుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం ఒకటి గమనించాల్సింది, మనకి ఆర్బీఐ లెక్క ప్రకారం ఏంటంటే 5% గనక రూపాయి క్షీణించినట్టయితే ఇన్ఫ్లేషన్ అనేది 0.3% పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్రెడీ సుమారు 5% ఉంది, కొంచెం అటు ఇటుగా ఉన్న అంటే 0.3% ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇంకా మిగిలింది కూడా పెరుగుతుంది అనేది. ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది నెక్స్ట్ 3 నుంచి 6 నెలల వరకు మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ ఇంపాక్ట్ అనేది ఎట్టా వెళ్ళాలి చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక వక్తలు చెప్పినట్టుగా పెట్రోలియం, ఫర్టిలైజర్, ఎడిబుల్ ఆయిల్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గోల్డ్ అన్ని పెరుగుతాయి. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం గోల్డ్ మూలాన ఇక కన్సంప్షన్ అవుతుంది అనేది చెప్పడం తప్పు. ఎందుకంటే గోల్డ్ అనేది ప్రజలు ఎప్పటి నుంచో కొంటున్నారు. నాకు తెలిసి 20-25 ఏళ్ల నుంచి గోల్డ్ తక్కువ కొనని అంటున్నారు. గోల్డ్ తక్కువ కొంటే ఏమయ్యేది జనాలకి? వాళ్ళ అది కూడా కనీసం అప్పు తెచ్చుకోవడానికి అది కూడా మిగిలేదు కాదు. సో గోల్డ్ ని వదిలేసేయండి, తెచ్చుకున్నట్టు తెచ్చుకుంటారు. ఎందుకంటే అది జనాల ఆస్తిలాగా ఉండిపోతుంది, అది మళ్ళీ సర్క్యులేషన్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ఫైనాన్స్ తెచ్చుకుంటున్నారు, గోల్డ్ లోన్ కంపెనీలు కానీ వాళ్ళ దగ్గర కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంకుల్లో కానీ పెట్టి గోల్డ్ లోన్స్ అనేది మెయిన్. అసలు మీరు కనుక ఇవాళ మన బ్యాంకింగ్ రంగం కనీసం ఆ మాత్రం నిలబడిందంటే ఆ పర్సనల్ లోన్ సెగ్మెంట్ మూలాన. సో అందుకని అనవసరంగా గోల్డ్ మీద ట్యాక్స్ వేయటం, లేకపోతే గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించాలి అటువంటి అంశాలు పెట్టడం అనేది తప్పు. ఇంకా దెబ్బ కొట్టడం తప్ప ఏమీ ఉండదు ఎకానమీని. సో గోల్డ్ అనేది వాళ్ళు తెచ్చుకుంటున్నారంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకునే ఉంది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లా ఎట్లాగైతే మనం కంపెనీస్ పెట్టుకుంటారో కుటుంబాలు కూడా అట్లా పెట్టుకుంటున్నాయన్న ఆలోచనలో పెట్టుకునే ఉంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గోల్డ్ కరప్షన్ లాంటి వాటికి వాడితే అక్కడ ప్రాబ్లం వస్తుంది. అది అరికట్టడం అనేది వాళ్ళు చూసుకుంటారు, అది చూసుకోవాలి. సో ఈ ఇంపోర్ట్ సెగ్మెంట్స్ అన్ని ఏదైతే ఉంటాయో వాటన్నిటిలోనూ కూడా ఖర్చు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి, సెల్ ఫోన్స్, అది మొబైల్ ఫోన్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అది ఇక ఎప్పుడు ఉంటా ఉంటుంది. మనకి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ పిఎల్ఐ స్కీమ్ లో వస్తే తప్ప లేకపోతే ఇబ్బందికరంగానే ఉంటుంది. సరే సార్, ఓకే. ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం. మూర్తి గారు, రూపాయికి ఈ కష్టకాలం ఇంకా ఎంత సమయం ఉండొచ్చు? ఇప్పుడు జాతీయంగా అంతర్జాతీయ పరిస్థితులను బట్టి చూస్తుంటే రూపాయి ఫ్యూచర్ను డిసైడ్ చేసే ప్రధానమైన అంశాలేంటి? ముఖ్యంగా రూపాయి ఫ్యూచర్ని డిసైడ్ చేసేదండి మనం సిపిఐ ఇన్ఫ్లేషన్ 5.5 అన్నారు, కాకపోతే రీటైల్ ఇన్ఫ్లేషన్ బాగా లోగా ఉందండి. అండ్ కన్జ్యూమర్ కమాడిటీస్ అది ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ బాగా తక్కువగా ఉంది. సో దేర్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూపాయి విలువ డిసైడ్ చేసేది రేపు ఆర్బీఐ 5వ తారీఖు నుంచి 8-9 లోపల అనౌన్స్ చేస్తుందండి రేటు. ఇవాళ నుంచే ఆర్బీఐ కన్సల్టేషన్ స్టార్ట్ అయింది. సో అప్పుడు కనుక ఇంట్రెస్ట్ రేట్లు యాజ్ ఆఫ్ టుడే ఆర్బీఐ పెంచకూడదు. న్యాయంగా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ చాలా తక్కువగా ఉంది, పంటలు బాగున్నాయి, వ్యవసాయం బాగున్నది, వానలు బాగా కురిసాయి. సో దేర్ఫోర్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గోయింగ్ అప్. సో ఇలాంటి పరిస్థితుల్లో న్యాయంగా అయితే ఇంట్రెస్ట్ రేట్లు పెంచకూడదు, ఇంకా కొంచెం తగ్గించడం ఆశ్చర్యపోకర్లేదు మన సపోర్ట్ చేయడానికి. కాకపోతే ఆ పరిస్థితి ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా యూఎస్లో ఎక్కువ అవటం వల్ల అక్కడ ఫెడ్ రేట్ కనుక ఇంట్రెస్ట్ పెంచితే ఇంకా రూపాయి పతనం అవ్వచ్చు. సో అందుకని ఇప్పుడు దేశం వెరీ క్రిటికల్ డెసిషన్ గవర్నమెంట్ కానివ్వండి ఆర్బీఐ కానీ తీసుకునేది వడ్డీ రేట్లు పెంచాలా వద్దా అనేది నెక్స్ట్ 2 డేస్లో తెలుస్తుందండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇది కనుక త్వరగా కనుక మనకి యుఎస్ ఏదో జనవరి ఫస్ట్ వీక్లో అంటున్నారు, ఆ టైంలో కనుక యుఎస్ అగ్రిమెంట్ కనుక అవుతే మనకి రూపాయి విలువ 89, 88, 89 మళ్ళీ అదే లెవెల్లో స్టెబిలైజ్ అవుతుందండి.
అది కాకపోతే ఏమవుతుందంటే గార్మెంటింగ్ బేసిక్గా అంటే మిగతా ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఉందనుకోండి, మిగతా దేశాల్లో అంత కొనే శక్తి లేదు. మనం యూఎస్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే యూఎస్లో పర్చేసింగ్ పవర్ ఉందండి. ఈ గార్మెంట్స్ కనుక మనం వేరే ఇండస్ట్రీ వేరే దగ్గరికి పోవచ్చు. ఆ బల్క్ డ్రగ్స్ నేను లెక్కలో వేసుకోవట్లేదు, ఫార్మాస్యూటికల్ నేను లెక్కలో వేసుకోవట్లేదు, ఎందుకంటే అది ఎసెన్షియల్. దాని మీద ట్యాక్స్ కూడా పెంచలేదు. సో అందుకని బేసిక్గా వాళ్ళు డిసైడ్ చేసేది మిగతా కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయ్యి ఎక్స్పోర్ట్స్ పెట్టకపోతే అప్పుడు మనకి రూపాయి స్ట్రెంగ్త్ అవ్వాలి. లేకపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న ఇన్ఫ్లేషన్, అక్కడున్న వడ్డీ రేట్లు, ఇక్కడ మనకున్న వడ్డీ రేట్లు, మన ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూస్తే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఉక్రెయిన్ వార్ ఎలా ఎండ్ అవుతుందో తెలియదు. ఇవాళ ఒక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగట్లేదు. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగకపోవడం కారణం ఏంటంటే ఈ వార్ వల్ల కూడా కొన్ని కంట్రీస్లో కన్జంప్షన్ తగ్గిందండి. సో ఎకనామిక్ యాక్టివిటీ తగ్గడం వల్ల, కన్జంప్షన్ తగ్గడం వల్ల, ప్రొడక్షన్ బాగా ఉండటం వల్ల, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగకపోవడం వల్ల అది కూడా ఒక వెరీ పాజిటివ్ ఇంపాక్ట్. సో నా లెక్కలో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్బీఐ టుమారో డిసైడ్స్ నెంబర్ 1. Number 2, when we get into agreement with the free trade agreement with the US. Number 2, మిగతా దేశాలతో ఏ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎంత త్వరగా యాక్టివేట్ అవుతాయి. నెంబర్ 3. నెంబర్ 4, ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ ఆగిపోతుందో, ఉక్రెయిన్ వార్ ఆగంగానే సడన్గా అన్ని రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతే మొత్తం గ్లోబల్గా స్టీల్ డిమాండ్ కానివ్వండి, సిమెంట్ డిమాండ్ కానీ ఉక్రెయిన్కి వెళ్ళేది స్టార్ట్ అవుతాయి. సో దేర్ఫోర్ ఎనీ టైమ్ బిగ్ వార్ హ్యాపెన్స్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్వర్డ్స్ యువర్ ఇన్ఫ్లేషన్ గోస్ అప్ అనమాట. Demand goes up, economic growth happens, construction starts after destruction. So therefore it all depends on these 4 factors అండి. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు రూపాయి పైన ఒత్తిళ్లు ఇదే విధంగా కొనసాగితే మార్కం విలువ 91 రూపాయలను దాటే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. దీనిపైన మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అవకాశం ఉందండి. ఇందాక మూర్తి గారు చాలా క్లుప్తంగా చాలా వివరంగా చెప్పారు. మనకి ఎందుకంటే భారతదేశం ఈ రోజునటువంటి పరిస్థితుల్లో అమెరికాలో అక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మదుపుదారులందరూ కూడా అటువైపు వెళ్తున్నారు. రెండవది, గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ డాలర్ వైపే సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా, సేఫ్ ఇవెన్గా భావిస్తారు కాబట్టి పెట్టుబడిదారులందరూ కూడా డాలర్ వైపే మొగ్గు చూపుతున్నారు. సో అదేవిధంగా భారతదేశంలో కూడా ఏ రకంగా మనము స్వదేశీ అని చెప్పేసి స్లోగన్ ఏదైతే తీసుకున్నామో ఆ అమెరికాతో మన దౌత్య విధానం ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఉక్రెయిన్లో భారత్ పర్యటన చేసింది, అటు రష్యా వైపు వెళ్ళింది, ఇరాన్ ఇరాక్ విషయంలో కావచ్చు, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూస్లో కావచ్చు, భారత్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టాండ్ అనేది తీసుకోవడము, కొంత నాన్ ఎలిమెంట్ మూమెంట్కు దగ్గరగానే ఉన్నట్టుగా తీసుకుంది. కాబట్టి అమెరికా కొంత గురుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఏ రకంగా బలోపేతం కానున్నాయనే విషయంలోనే సందిగ్ధతగా చాలా కాలంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ట్రంప్ వచ్చినా భారత్ నాకు మంచి మిత్రులు, భారత్తో మాకు స్నేహం ఉందని చెప్పినప్పటికి కూడా వాణిజ్యం విషయానికి వచ్చినప్పుడు వారు కటువుగానే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికా కూడా ఫెడ్ రిజర్వ్లు తగ్గించేటువంటి పరిస్థితి, ఇంట్రెస్ట్ రేట్లు అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంకు తగ్గించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరింత ఆడడానికి ఆస్కారం ఉంది. కానీ అది ఏ రకంగా కూడా భారతదేశం పైన, భారత ఆర్థిక వృద్ధి పైన ప్రతికూల ప్రభావం పడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవచ్చు. కొంత లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా ఇటు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి గతంలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు భారత్ వృద్ధి రేటు విషయంలో కావచ్చు, కరెన్సీ మారకం రేటు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది, ఇది కేవలం ప్రపంచ దేశాల్లో ఉన్న ఒక కరెన్సీ మాత్రమే. మిగతా అన్ని దేశాలతో మనకు వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా కూడా అమెరికాతో కాకుండా మిగతా దేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెంచుకోవడానికి భారత్ కూడా ప్రయత్నం చేస్తుంది. అటు యూరోప్ కావచ్చు, మిడిల్ ఈస్ట్ కావచ్చు, ఇలాంటి దేశాలతో వ్యాపార వాణిజ్యాలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భారత్ పైన పెద్ద ప్రతికూలం అయితే ఉండదు. అనంత్ గారు, ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీ ఆర్బీఐ వడ్డీ రేట్లు ప్రకటించబోతుంది. అలాగే యుఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా డిసెంబర్ 10వ తేదీ తన నిర్ణయం వెలువడించబోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రూపాయి భవితవ్యం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒకటండి, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అయితే మాత్రం డెఫినెట్ గా తగ్గిస్తుందని నేను అనుకుంటున్నాను. కనీసం 0.25% అన్నా తగ్గిస్తుంది. ఆర్బీఐ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్ లో ఉన్నారు. అంటే ముందు నొయ్యి వెనక్కి పోయి అనే టైప్ లో ఉంది వాళ్ళకి. ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోతే, రేపొద్దున ట్రేడ్ సంబంధించి అగ్రిమెంట్ లేకపోతే
అది కొంచెం ఇండస్ట్రీస్ కి ఇబ్బంది పడుతుంది. సెకండ్ ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం ఆర్బీఐ కనీసం ఒక 0.25% తగ్గించి బ్యాంకులో ఈ వినియోగదారులకి పాస్ ఆన్ చేస్తే మాత్రం బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మొన్న వచ్చిన త్రైమాసిక డేటాలో కూడా చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ మూలాన బ్రహ్మాండమైన గ్రోత్ ఉంది. తక్కిన చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి గ్రోత్ ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే అంత ముందు సంవత్సరంతో కనుక పోల్చినట్టయితే అంటే అంత ముందు సంవత్సరం కాదు, ఫస్ట్ క్వార్టర్ 2025 అంటే మొన్న జనవరి 1, 2025 నుంచి మార్చి 31 వరకు అప్పటికి ఇప్పటికి చూస్తే అప్పుడు 7.8% వృద్ధి ఉంటే మొన్న త్రైమాసికానికి వచ్చేటప్పుడు కల్లా 10.2% ఉంది. ఇప్పుడు పర్సనల్ లోన్స్ మీదే ఎకనామిక్ యాక్టివిటీ నడుస్తుంది, కన్జంప్షన్ మీద. కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది స్లో డౌన్ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ సెక్టర్ స్లో డౌన్ అధిగమించాలంటే మాత్రం ఆర్బీఐ ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వటం అనేది ముందు జాగ్రత్త చర్యగా ఇస్తే మంచిది. ఒకవేళ కనుక సంధి ఉంటుందని గవర్నమెంట్ కనుక ఏమైనా ఆర్బీఐకి ఎంప్లాయ్ చేసినట్టయితే, ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అంతర్గతంగా ఏమైనా చెప్పినట్టయితే అప్పుడు తగ్గించకపోతే పర్లేదు. కానీ లేకపోతే మాత్రం అటువైపు ఏమీ డెవలప్మెంట్ లేకపోతే తగ్గించడం అనేది మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే ప్రివెంటివ్ మెజర్ కింద ఉంటుంది. ఎందుకంటే మనం డిసెంబర్ తర్వాత వచ్చే రిజల్ట్ కన్నా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2026 ఫస్ట్ క్వార్టర్, 2026 సెకండ్ క్వార్టర్ లో కన్జంప్షన్ ఎట్లా ఉంటుంది అనేది ఆర్బీఐ ముందు జాగ్రత్తలు తీసుకుంటాం మంచిది. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడితే మాత్రం ఉద్యోగాలు అన్ని మళ్ళీ తిరిగి రావటం, మార్కెట్ ఎత్తుక్కోవటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. నా లెక్క అయితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైనాలో అక్కడ డిఫ్లేషనరీ స్పైరల్ ఉంది, అక్కడ ప్రైసెస్ పెరగట్లేదని. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఎక్స్పోర్ట్ చేయాలంటే చైనాలో పెరగాలి అక్కడ. ఎందుకంటే వస్తువులన్నీ ఎక్కువ అక్కడి నుంచి వెళ్తున్నాయి కాబట్టి ప్రపంచం మొత్తం మీద. మిగిలిన అంశాలు అంటారా, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది ట్రంప్ నాశనం చేసుకోవటం మూలాన పెరిగింది. కానీ అది మళ్ళీ వాళ్ళు ఇది చేస్తే ఎంతో కొంత రిలీఫ్ ఉంటా ఉంటుంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగటం అనేది ఒక ఎత్తు చూసుకుంటే ఫెడరల్ రిజర్వ్ ఎందుకు తగ్గిస్తుందని అనుకుంటున్నానంటే వాళ్ళ బ్యాంకుల పరిస్థితి అంత బ్రహ్మాండంగా ఏమి లేదు. ప్లస్ ట్రంప్ టారిఫ్స్ అనేది ఎఫెక్ట్, రీస్టాకింగ్ అంతా అయిపోయిందని ట్రంప్ ఆయనే చెప్తున్నాడు. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఎక్కువ ధరలు పెట్టాల్సిందే, అవి పెరుగుతా ఉన్నాయి మార్కెట్ లో. అది వాళ్ళు చేసుకున్న ఇబ్బందికరమైన యాక్టివిటీ. కానీ గ్లోబల్ గా అయితే మాత్రం అంత ఎక్కువ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ లేదని నేను అనుకుంటున్నాను. ఫుడ్ రిలేటెడ్ అంటారా, ఫుడ్ వేరు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పక్కన పెట్టండి. అది నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో తగ్గించడం అనేది ఉపయోగకరం అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అనంత్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సార్. మూర్తి గారు థ్యాంక్ యూ అండి. మన చర్చలో పాల్గొన్న ముగ్గురు ఆర్థిక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అమెరికా తోటి ట్రేడ్ డీల్ ఇప్పటికీ భారత్ చేసుకోలేకపోవడం, అలాగే ఉక్రెయిన్ యుద్ధం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండడం, ఇవన్నీ కూడా రూపాయి పతనానికి కారణమవుతున్నాయని, అలాగే స్థానికంగా భారతదేశంలో ఉన్న పరిస్థితులు కూడా, రాజకీయ ఆర్థిక పరిస్థితులు కూడా దీనిపై ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. దీనివల్ల ఎగుమతులు చేసే వాళ్ళకి కొంత సానుకూల అంశం అయినప్పటికీ ఇది ఈ విధంగా రూపాయి ధర పతనం అవడం అనేది దిగుమతి వస్తువుల మీద ధరలు పెరుగుతాయని చెప్పి ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ వీలైనంత వరకు జోక్యం చేసుకుని పరిస్థితి మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.